చేస్తున్నారు సార్ కింద, కానీ ప్రస్తుతానికి కట్ చేస్తా ఉన్నారు. ఇంకా ఎన్ని మీటర్లు ఉంది ఏ రాలేదు అదే దీంతోనే లాగేస్తామని చెప్పి చెప్తాం. ఇంకా వాళ్ళ దగ్గర కటింగ్ అంటే మళ్ళీ లేట్ అవుతుంది. అదేంటంటే మళ్ళీ కింద డివైడ్ అయిపోద్ది అనేసి కింద మరి ఎందుకు అట్లా మరి అరగంటకు మాట చెప్తున్నాడు ఏంటి ప్రాబ్లం? అది ఏంటి అంటున్నాను, మనకు అర్థం కావాలి కదా ఎందుకు అట్లా. మెయిన్ ఏంటంటే పైన మా వర్క్ ఎప్పుడు కూడా పైన ఏమన్నది అండర్ వాటర్ డ్రైవర్స్ కిందకి వెళ్ళి మమ్మల్ని వాళ్ళు చేసుకొస్తారు. ఆ డ్రైవర్స్ ఎవరు మనం ఉన్నారు కదండి, మన సూర్యప్రకాష్ గారు సీ లైన్స్ వాళ్ళు అప్పుడు చేస్తుంది. మీరేం చేస్తుంటారు మామూలు రెగ్యులర్గా నేను ఆల్రెడీ మా అన్ని షిప్ బిల్డింగ్ సార్ కంప్లీట్ గా మమ్మల్ని షిప్ లాగడం ఇప్పుడునండి. నేను ఆల్రెడీ డాక్యార్డ్ ఇప్పుడు మనకి డాక్యార్డ్ లో చేస్తున్నాను సార్ వైజాగ్. నెక్స్ట్ అమౌంట్ ఇప్పుడు అశుతాపురం ఉంది కదండి మన నేవీలు మామూలుగా దాంట్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం సార్. ఎల్ఎన్టీ వాళ్ళు మామూలుగా పైకి లాగుతున్నాం సార్. యాక్చువల్లీ మీరు కౌంటర్ వెయిట్ సక్సెస్ఫుల్ గా బిగించాం, కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుట్రను ఛేదించడం అయితే రోజు రోజు ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఆ యొక్క బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ఏదో ఒక అవాంతరం, బోట్స్ని వెలికి తీసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అది ఒక 40 టన్నుల వెయిట్ ఉంటుంది. అంచేత 50 టన్నుల భారీ వాహనంతో దాన్ని మూవ్ చేయాలని చూస్తే ఆ బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో లింక్ అయి ఉండడంతో 3 బోట్లు కూడా 120 టన్నుల దాన్ని లిఫ్ట్ చేయాలంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏదైతే యొక్క డైవర్స్ని అంటే వైజాగ్ నుంచి కాకినాడ నుంచి తీసుకొచ్చి వాళ్ళు నీటిలో 15-20 అడుగులు లోతుకి మునిగి దాన్ని కట్ చేసి బోట్ని 2 ముక్కలుగా చేసి లాగాలనేటువంటి ఆలోచనతో పనులు ప్రారంభించారు. అవి కూడా దగ్గర ఒక 80% వరకు కూడా బోట్ కటింగ్ పూర్తయింది. అయితే ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో కృష్ణాలో తగ్గింది కాబట్టి అబ్బుల్ గారు ఆయన కూడా గతంలో కచ్చలూరులో మన గోదావరిలో బోట్ మునిగిపోయినప్పుడు 2 నెలలు ఎవరికి సాధ్యం కాకపోతే ఆయన వెలికి తీసిన పరిస్థితి తెలుసు. ఆయన కూడా నిన్నంతా కూడా ఏదైతే మెటీరియల్ ఇవన్నీ కూడా నిన్న షిఫ్ట్ చేసుకున్నారు. ఈరోజు వచ్చి ఆయన కూడా పనులు మొదలుపెట్టారు. ఆ యొక్క మునిగినటువంటి బోట్కి ఇంకొక బోట్ని లింక్ చేసి ఆ బోట్కి మళ్ళీ ఇంకొక 4 బోట్లు లింక్ చేసి ఈ రకంగా ఈ 4 బోట్లు అదేవిధంగా ప్లస్ ఇటువైపున ఏదైతే అబ్బుల్ గారు యొక్క అరేంజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా కూడా దాన్ని మూవ్ చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఇంకొక గంటలో ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది కనుక సక్సెస్ అవుతే మిగిలిన 2 బోట్లను కూడా త్వరితగతంగానే మనం వెలికి తీసేటువంటి అవకాశం ఉంటుంది. తలశిల రఘురామ్, నందిగమ సురేష్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి మీరు చాలా పెద్ద పెద్ద ఇసుక బోట్లు వదలండి. అప్పుడు బోట్లు వెళ్లి ప్రకాశం బ్యారేజ్ గోడలకు గుద్దుకుని ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుంది. అప్పుడు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న జనాలందరూ చచ్చిపోతారు, సముద్రంలోకి కొట్టుకుపోతారు. అప్పుడు చంద్రబాబు రాజీనామా చేస్తాడు, రాష్ట్రపతి పాలన వస్తుంది, అప్పుడు నేనే సీఎం అవ్వచ్చు. అవునన్నా, మీరు ఒకసారి చూడవచ్చు. నిన్న ఒకదాని మీద ఒకటి ఉన్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక బోట్ని అయితే విజయవంతంగా అయితే పక్కకు తిప్పేసినటువంటి పరిస్థితి. మరి 2వ బోట్ను కూడా ఆ బోట్ ఏదైతే దాన్ని పక్కకు తొలగించినటువంటి పరిస్థితుల్లో ఈ 2వ బోట్ను కూడా సులభంగా తొలగిస్తామని అయితే అబ్బుల్ టీంకి చెందినటువంటి నిపుణులు తెలియజేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించడానికైతే మరికొద్ది క్షణాలు ఇక్కడికి రాబోతున్నారని తెలుస్తుంది. మరి ఏదైతే గ్యాస్ కటింగ్ తోటి తొలగించినటువంటి ఉందో మీరు చూడొచ్చు. కింద అంతర్భాగంలో ఎంత కఠినంగా ఉంటే వాళ్ళు గత 3 రోజులుగా పని చేయలేకపోయారో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. బోట్ అనేది
వాస్తవానికి వచ్చినటువంటి వైసీపీ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రత్యక్ష రూపాన్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఎలా ఉన్నటువంటి బోట్లు 3 బోట్లు కలిపి ఒకసారి గొలుసులతో బంధించి పంపించారంటే ఆ బోట్లు ఎంత దృఢంగా బలంగా ఉన్నాయో చూసుకోవచ్చు. ఆ మధ్య ఖాళీ ఏదైతే ఉందో డ్రెడ్జింగ్ ద్వారా వచ్చినటువంటి ఇసుకని ఆ మధ్య దానిలో అయితే స్టోర్ చేస్తారని తెలుస్తూ ఉంది. అక్కడ నదిలోకి పంపించినటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో ఆ పైపుల ద్వారా నదీ గర్భంలో ఉన్నటువంటి ఇసుకని డ్రెడ్జింగ్ పద్ధతి ద్వారా లోపల ఉన్నటువంటి భారీ మోటార్లు తోడి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పైపు ద్వారా అయితే అందులో స్టోర్ చేసే పని అయితే చేస్తాయని తెలుస్తూ ఉంది. దాదాపుగా ఒకేసారి 60 టన్నుల ఇసుకని బయటికి మోసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నటువంటి బోట్లు మీరు చూడొచ్చు. ఇక్కడ ఒకేసారి 5 బోట్లు అలాంటివి వచ్చి గుద్దుకున్నాయి అంటే మీరు పరిస్థితి అంత తీవ్రంగా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బోట్లని బయటికి లాక్కెళ్ళడానికి ఇక్కడ ఉన్న బోటుతో పాటు మరొక 2 బోట్లు అవి కూడా డ్రెడ్జింగ్ బోట్లే, వాటిని అక్కడ లంగరేసినటువంటి పరిస్థితి మీకు కనిపిస్తూనే ఉంది. అబ్బుల్ టీం గారు అయితే సాయంత్రం లోపు ఈ బోట్లను తొలగించే ప్రక్రియ అనేది ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తామనే కృతనిశ్చయంతో ఉన్నామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఏదైతే హైదరాబాద్ హైవే వైపు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఫ్లైఓవర్ కింద భాగంలో కనకదుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్ కింద భాగంలో పెద్ద క్రేన్లను అయితే నిలిపించి వాటి ద్వారా వీటిని బయటికి లాగే పని అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే విజయవంతంగా పడవనైతే ఒక పక్కకి తిప్పేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూనే ఉంది. 4వ రోజు మాత్రం ఈ బోట్లను తొలగించే పని ఏదైతే ఉందో అందులో కొంతమేర విజయం సాధించినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదే బోర్డులు వస్తే మనం పడవలు